నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల 1వ వార్డులో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ చేసిన మంత్రి ఫారూక్. రాష్ట్ర స్థాయి దివ్యాంగుల క్రీడలకు ఎంపికైన నంద్యాల జిల్లా క్రీడాకారులు. ఈ నెల 2వ తేదీ గుంటూరులో రాష్ట్ర స్థాయి దివ్యాంగుల క్రీడా పోటీలు. పలు సర్వేలకు వివరాలు అందించి సహకరించండి. మున్సిపల్ కమిషనర్ పి నిరంజన్ రెడ్డి. నంద్యాల శ్రీ కోదండ రామాలయంలో మాఘమాస మహోత్సవాలు. 3వ తేదీ వసంత పంచమి వేడుకలు. శ్రీశైలం మల్లన్న సీసీ కెమెరాల పర్యవేక్షణలో హుండీ లెక్కింపులో 2.59 కోట్ల రూపాయల ఆదాయం. నంద్యాల మూలసాగరం వద్ద రైల్వే గేటు వేయడంతో నిలిచిన వాహనాలు, అవస్థలు పడుతున్న ప్రజానికం. శ్రీశైలం మల్లన్న సన్నిధిలో సంక్రాంతికి వస్తున్న సినీ నటి మీనాక్షి చౌదరికి వేద మంత్రాలతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు. విద్యార్థులారా, అందరూ ఏకం కండి. ఈ నెల 5వ తేదీన వైఎస్ఆర్సీపీ ఫీజు పోరు ఉద్యమాన్ని విజయవంతం చేద్దాం. మాజీ ఎమ్మెల్యే గంగుల నాని. నంద్యాల నియోజకవర్గంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఒక పండుగ వాతావరణంలో జరుగుతోందని న్యాయ మరియు మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు నంద్యాల ప్రాంతంలో దాదాపు 8 కోట్ల రూపాయల పెన్షన్ లబ్ధిదారులకు అందజేయడం జరుగుతోందని అన్నారు. భారతదేశంలో కాదు, ఆసియా ఖండంలోనే ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్న 4,000 రూపాయల పెన్షన్ పై చర్చ జరుగుతోందని, ఏ రాష్ట్రంలో ఏ దేశంలో కూడా పేదలకు 4,000 రూపాయల పెన్షన్ ఎవరూ ఇవ్వడం లేదని, అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సాధ్యమైందని అన్నారు. అలాగే సూపర్ 6 పథకాల అమలుకు కూడా నాంది పలకడం జరిగిందని, అందులో భాగంగానే 3 సిలిండర్ల పథకం 3,000గా ఉన్నటువంటి పెన్షన్ 4,000 చేసి ఇవ్వడం జరుగుతోందని అన్నారు. అలాగే రానున్న రోజుల్లో కూడా తప్పనిసరిగా సూపర్ 6 పథకాల అమలు చేయడం జరుగుతోందని అన్నారు. అలాగే గత వైసీపీ ప్రభుత్వం 3,000 రూపాయల పెన్షన్ ఇవ్వడానికి దాదాపు 5 సంవత్సరాల కాలం పట్టిందని, అలాంటిది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 3,000గా ఉన్న పెన్షన్ ఒకేసారి 4,000 రూపాయలు ఇచ్చిన వాగ్దానం మేరకు ప్రజలకు హామీని నిలబెట్టుకున్నారని అన్నారు. ప్రతిపక్షాలు తమ ఉనికిని కాపాడుకోవడానికి సూపర్ 6 పథకాలపై ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మున్సిపల్ అధికారులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. సూపర్ 6 ఏదైతే ఉన్నాయో మనం తప్పకుండా ప్రజలకు అందజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని నిధులు వస్తా ఉన్నాయి. ఆ నిధులతో మనం కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు పోతా ఉన్నాం. ఆ అభివృద్ధి కార్యక్రమాలు అయిన తర్వాత భవిష్యత్తులో మళ్ళా మార్చి తర్వాత గ్రాడ్యువల్ గా బస్సు కానివ్వండి, అదే విధంగా మన గ్యాస్ చెప్పామా గ్యాస్ అమలు చేశాం, పెన్షన్ చెప్పామా పెన్షన్ అమలు చేశాం. ఇక మిగిలిన మహిళలు కూడా ఉచిత బస్సులు జిల్లా వారీగా దాన్ని కూడా ఏర్పాటు చేసి ఏసీ బస్సులు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు. మహిళలు కూడా ఇన్కన్వీనియంట్ ఉండకుండా ఏసీ బస్సులు కూడా ఏర్పాటు చేస్తాం, బ్యాటరీ బస్సులు అని చెప్పి జరిగింది. అదైతే కొంత ఖర్చు తగ్గుతుందని చెప్పి వారి ఆలోచన, ముఖ్యమంత్రి గారిది మంచి ఆలోచన. ప్రజలకు ఏదైతే చెప్పామో మనం అది తప్పకుండా అమలు చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. మళ్ళీ ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు చెప్పడం జరుగుతుంది. బనకచెరువు నుంచి పోలవరం వరకు, పోలవరం నుంచి వచ్చే నీటిని బనకచెరువు దాకా తీసుకుపోయి ఈ నీటిని మొత్తం రాష్ట్రం అంతా, మరి ముఖ్యంగా మన జిల్లా చూసుకుంటే సస్యశ్యామలమయ్యే పరిస్థితి ఉంది. మన జిల్లాలో కర్నూలుకు నంద్యాలకు మధ్యలో హైవే ఏదైతే చెన్నై హైవే ఉంది, హైదరాబాద్ టు చెన్నై హైవే, ఆ హైవేలో ఎన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయో మీకు తెలుసు. ఇప్పటికి ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి, ఇంకా కొన్ని వేల పరిశ్రమలు రాబోతున్నాయి, మన కొన్ని వేల కోట్ల పరిశ్రమలు. అవి మన ప్రాంతం నంద్యాల కానీ కర్నూలు జిల్లాలో కానీ రెండింటి మధ్యలో వస్తూ ఉంది. సగం భూమి కర్నూలు జిల్లాలో, ఒక సగం భూమి నంద్యాల జిల్లాలో ఉన్నాయి.
రెండు అనుసంధానంగా రాష్ట్ర అభివృద్ధికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలా, అందరికి ఉద్యోగాలు చేయాలా, అందరికి ఉపాధి కలిగాలి ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రతి రోజుగా సజావుగా జరుగుతున్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు కూడా ఇదే ఆలోచన, ఏదో ఒకటి చేయాలా, రాష్ట్రంలో అభివృద్ధికి పోవాలా. 2047 రాష్ట్రంలో దాదాపుగా $2 ట్రిలియన్ $2 ట్రిలియన్ అంటే $2 ట్రిలియన్ అంటే కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదించి పెట్టారు రాష్ట్రాన్ని అని చెప్పి ఒక ఆలోచనతో ఉన్నారు. అదేవిధంగా లోకేష్ గారు పాదయాత్రలు ఏదైతే ప్రజలకు వాగ్దానం చేశారో అవి కూడా దాదాపుగా 189% కూడా అమలు చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అది తెలుగుదేశం పార్టీ కమిట్మెంట్ కాబట్టి మనం ప్రజలకు పోవడం జరిగింది. ప్రజా సమస్యలు తెలుసుకుంటాను, ఎప్పటికప్పుడు కూడా ప్రజలతోనే ఉన్నాం, మమేకమైనాం. మనం ఎప్పుడు కూడా విస్మరించలేదు. ప్రజా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో ప్రతిరోజు పాల్గొంటున్నాం. అది ముఖ్యమంత్రి గారు మన ఆలోచన, వారు కూడా అదే చెప్తారు. ప్రజల్లో మీరు పోతేనే ఒక ఇంపాక్ట్ వస్తుంది. కాబట్టి మీరు ప్రజల దగ్గర పోయి సమస్యలు తెలుసుకొని ప్రజా ఇప్పుడు చిన్న పిల్లలు చూశారు, చిన్న అమ్మాయి గుండె ఆపరేషన్ చేయాలి, సంవత్సరం కూడా లేదు, 9 నెలలు 6 నెలలు. మరి ఇటువంటి ఎన్నో ఉన్నాయి. ప్రజలకు పేద ప్రజలకు చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను తీర్చాల్సిన అవసరం ఉంది. మరి ఇవాళ వచ్చాం, నాగార్జున గారు మన టెంపుల్ గురించి, తర్వాత కమ్యూనిటీ హాల్ గురించి చెప్పారు. తప్పకుండా కమ్యూనిటీ హాల్ టెంపుల్ గురించి ఎండోమెంట్ మినిస్టర్ కూడా మాట్లాడదాం. లేదంటే మనం ఎస్సీ కార్పొరేషన్ నుంచి మన బాలాంజలి గారి మిత్రులు ఉన్నారు, మనం కూడా ముగ్గురు కూడా సంక్షేమ మంత్రులు కూడా కూర్చొని మాట్లాడాం, నా చాంబర్లో కూర్చొని మాట్లాడాం. వాళ్ళు వచ్చారు, ఏం చేద్దాం అనేది. దానికి దీని అభివృద్ధి కూడా తప్పకుండా చేస్తాం. దీని రిపేర్ కింద కమిషనర్ గారు 1,50,000 ఇచ్చినప్పుడు జరిగింది. 1,50,000 ఏమి కాదు, దాని అవసరం లేదు. నేను దాన్ని అభివృద్ధి చేస్తాం. దానికి కనీసం 40-50 లక్షలు ఇస్తే ఏదైనా ఒక మంచి కమ్యూనిటీ హాల్ కట్టుకుంటే ఇక్కడ కూర్చోడం వాళ్ళు ఏదైనా ఇక్కడ, ఎందుకంటే ఎస్సీలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఇవాళ వాళ్ళు ఏదైనా కార్యక్రమం జరుపుకోవడానికి ఒక పండుగ ఒక వాళ్ళు సొంతంగా ఏదైనా పండుగ కానివ్వండి, లేకపోతే వేరే సమస్యలు వచ్చాయనుకోండి, మ్యారేజెస్ కానీ కమ్యూనిటీ సమస్యలు వచ్చాయనుకోండి, మాట్లాడుకోవడానికి అభివృద్ధి కార్యక్రమం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాన్ని కూడా తప్పకుండా చేస్తాము, వాగ్దానం చేస్తున్నాం, తప్పకుండా చేస్తాం. మంత్రి గారితో కూడా మాట్లాడి దానికి కావాల్సిన నిధులు కూడా ఇస్తాం. అదేవిధంగా ఆంజనేయ స్వామి గుడి కూడా ఇక్కడ ఉంది, దాన్ని కూడా ఎస్సీ కార్పొరేషన్ నుంచి లేకుంటే ఎస్సీ ఫండ్ చూద్దామా, లేకపోతే ఆనం వెంకటరామరెడ్డి రామరావు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన నంద్యాల క్రీడాకారులు ఫిబ్రవరి 2వ తేదీన గుంటూరు జిల్లా మంగళగిరి స్పెషల్ పోలీస్ బెటాలియన్ మైదానంలో జరగనున్న రాష్ట్ర స్థాయి పారా స్పోర్ట్స్ అథ్లెటిక్ మీట్ దివ్యాంగుల క్రీడా పోటీలను నంద్యాల జిల్లా తరఫున పాల్గొనే క్రీడాకారులను శనివారం నంద్యాల జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ రవికృష్ణ, ఎంపీవి రమణయ్య నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో ప్రకటించారు. జనవరి 25వ తేదీ గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ మైదానంలో జరిగిన నంద్యాల జిల్లా స్థాయి దివ్యాంగ క్రీడా పోటీలలో విజేతలుగా నిలిచిన వారి నుండి వీరిని ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. శారీరక దివ్యాంగులలో హనీఫ్ ఖాన్, భారత్, దుర్గారావు, అందులో విభాగంలో శ్రీకాంత్, సోమేశ్వరరెడ్డి, విశ్వనాథ్, మహేష్లు 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందాల్లో, లాంగ్ జంప్, షార్ట్ పుట్, అలాగే జావెలిన్ విభాగాల్లో పాల్గొంటారని తెలిపారు. వీరికి ఎంట్రీ ఫీజు, క్రీడా దుస్తులు, రవాణా సౌకర్యం జిల్లా పారా స్పోర్ట్స్ సంఘం తరఫున ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎంపికైన దివ్యాంగ క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలలో రాణించి విజేతలుగా నిలవాలని, జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావాలని డాక్టర్ రవికృష్ణ, రమణయ్య శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. ఈ కార్యక్రమంలో పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంపీవి రమణయ్య, అలాగే కోశాధికారి అలా మధు, కార్యవర్గ సభ్యులు వీర భారతుడు, కళారాధన కార్యవర్గ సభ్యుడు శివరామరెడ్డి, ఎంపికైన క్రీడాకారులు పాల్గొన్నారు. క్రీడలు సాధారణ వ్యక్తులు ఆడడం అందరికీ తెలిసిందే. అదేవిధంగా దివ్యాంగులకు కూడా ప్రపంచ స్థాయిలో ఒలింపిక్స్ జరిగిన తర్వాత పారాలింపిక్స్, జాతీయ స్థాయిలో, రాష్ట్ర జిల్లా స్థాయిలో కూడా దివ్యాంగులని క్రీడల్లో ప్రోత్సహించాలని క్రీడలు అనేక సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 2వ తేదీ గుంటూరు మంగళగిరి స్పెషల్ పోలీస్ బెటాలియన్ మైదానంలో రాష్ట్ర స్థాయి పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలు రాష్ట్ర అధ్యక్షులు కోటేశ్వరరావు గారి నిర్వహణలో, కార్యదర్శి రామస్వామి నిర్వహణలో జరుగుతున్నాయి. అందులో పాల్గొనే నంద్యాల జట్ల ఎంపిక కోసం జనవరి 25వ తేదీ గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నిర్వహించిన జిల్లా స్థాయి పారా స్పోర్ట్స్ అంటే దివ్యాంగుల క్రీడల పోటీల్లో విజేతలుగా నిలిచిన వారి నుండి 7 మందిని ఎంపిక చేసి నంద్యాల జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ తరఫున గుంటూరులో జరగనున్న రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ లో పాల్గొనడానికి పంపించడం జరుగుతోంది. వీరిలో శారీరక దివ్యాంగుల్లో హనీఫ్ ఖాన్, భరత్, అదేవిధంగా దుర్గారావు, అందుల విభాగంలో శ్రీకాంత్, మహేష్, సోమేశ్వర్ రెడ్డి ఎంపిక కావడం జరిగింది. అదేవిధంగా విశ్వనాథ్ కూడా ఎంపిక కావడం జరిగింది. వారికి
హెల్ప్గా సునీల్ వెళ్తున్నాడు. వీరందరికీ అవసరమైనటువంటి ఎంట్రీ ఫీజు, క్రీడా దుస్తులు, రవాణా సౌకర్యం నంద్యాల పారా స్పోర్ట్స్ అసోసియేషన్ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ క్రీడలు జరిగే సమయంలో భోజన అదేవిధంగా వసతి సౌకర్యాలు రాష్ట్ర సంఘం ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీరు గుంటూరులో జరిగే పోటీల్లో 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందాలలో, లాంగ్ జంప్, జావలిన్, షార్ట్ పుట్ ఈవెంట్లలో పాల్గొనబోతున్నారు. వీరందరూ కూడా ఈ రాష్ట్ర స్థాయి పోటీలలో విజేతలుగా నిలిచి నంద్యాల జిల్లాకు పథకాలు తీసుకురావాలని, అదేవిధంగా జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనడానికి రాష్ట్ర స్థాయి జట్టు తరఫున పాల్గొనే అవకాశం కోసం కృషి చేయాలని, తప్పనిసరిగా భవిష్యత్తులో కూడా దివ్యాంగ క్రీడాకారులు ఎవరైనా తమకు ఇష్టమైనటువంటి క్రీడలో ఆడడానికి ఆసక్తి ఉంటే వారికి మంచి కోచ్ని ఏర్పాటు చేసి ఆ క్రీడలో ప్రోత్సహించడం జరుగుతుంది. లేదా ఇప్పటికే దివ్యాంగ క్రీడాకారులు ఏదైనా క్రీడను నేర్చుకుని ఉంటే తర్వాత తదుపరి శిక్షణ కోసం కోచ్లను ఏర్పాటు చేయడం కానీ, వారికి అవసరమైన క్రీడా పరికరాలు అందజేయడం కానీ, వారు రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడానికి వెళ్లే టైంలో వారికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందించడానికి నంద్యాల పారా స్పోర్ట్స్ అసోసియేషన్, నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘం, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్ల సంఘం, లయన్స్ క్లబ్ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాయి. కాబట్టి దివ్యాంగ క్రీడాకారులు ముఖ్యంగా ఆసక్తి ఉన్న వాళ్ళు ముందుకు రావాల్సిందిగా, వారు ఈ వికలత్వాన్ని అధిగమించి క్రీడల్లో విజేతలుగా నిలిచి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలవాలని వారికి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ, ఇప్పుడు నంద్యాల జిల్లా తరపున ఎంపికైనటువంటి క్రీడాకారులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. మున్సిపల్ సిబ్బంది ఇంటి వద్దకు వచ్చి వివరాలు అడిగినప్పుడు వివరాలు అందించి సిబ్బందికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ పి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఆయనను కలిసిన విలేకరులతో పట్టణంలో జరుగుతున్న పలు కార్యక్రమాలను వివరించారు. పట్టణంలో 8 రకాల సర్వేలు, మిస్సింగ్ చిల్డ్రన్, అలాగే జియో ట్యాగింగ్, ఎంపీసీఏతో పాటు పలు రకాల సర్వేలను సచివాలయం సిబ్బంది ద్వారా చేపట్టడం జరుగుతోందన్నారు. ఇళ్ల వద్దకు వెళ్ల సిబ్బందికి వారి వివరాలు ఇవ్వడం లేదని, సహకరించడం లేదని, గోప్యంగా ఉంచుతున్నారని సిబ్బంది తెలిపారన్నారు. ప్రభుత్వం నుండి వచ్చే కార్యక్రమాలను, పథకాలను ప్రజలకు అందించాలనే సంకల్పంతో ఈ సర్వేను ప్రభుత్వం చేస్తోందన్నారు. కాబట్టి ప్రజలు తప్పకుండా వారి వివరాలు ఇచ్చి మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని ఆయన ప్రజలను కోరారు. అందరికీ నమస్కారం. మరి మన పట్టణంలో నంద్యాల పురపాలక సంఘం తరపు నుంచి వివిధ కార్యక్రమాలు, మరి అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, మరి రెగ్యులేటరీ ఫంక్షన్స్ అయితేనేమి, రకరకాల మోడ్స్ ద్వారా మనం చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా డిఫరెంట్ సర్వేస్, దాదాపు 8 రకాల సర్వేలు అత్యవసరంగా ప్రభుత్వం చేపట్టమని ఇచ్చిన ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కూడా సర్వేలు అనేవి టేకప్ చేయడం జరుగుతుంది. ఈ సర్వేల్లో ఏమిటంటే ఎంఎస్ఎంఈ సర్వే ఒకటి, అదేవిధంగా మిస్సింగ్ హౌస్ హోల్డ్స్, జియో ట్యాగింగ్, ఎన్పిసిఐ, ఈ విధంగా అనేక రకాలైన సర్వేలు జరుగుతున్నాయి. ఈ సర్వే కార్యక్రమాలను మన సెక్రటేరియట్ సిబ్బంది చేస్తూ వారు అందరి ఇళ్లకు కూడా వచ్చి వివరాలు సేకరించే ప్రక్రియ అనేది జరుగుతుంది గత 4-5 నెలలుగా. మరి ఈ కార్యక్రమంలో ఏంటంటే చాలా చోట్ల మరి మా సెక్రటరీ నుంచి వచ్చిన ఇష్యూ ఏంటంటే, ఇట్లా చాలామంది సిబ్బందికి కొంతమంది గృహస్థులు సహకరించట్లేదు, కొంత వారికి సంబంధించిన వివరాలు తెలియజెప్పడంలో కొంత గోప్యత పాటిస్తున్నారని చెప్పేసి వారు తెలియజెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మీకందరికీ కూడా మున్సిపాలిటీ తరఫు నుంచి ప్రభుత్వం నుంచి వచ్చే వివిధ కార్యక్రమాలను, మంచి కార్యక్రమాలను ప్రజలకు అందజేయాలన్న ఒక మంచి లక్ష్యంతో, సంకల్పంతో ఈ సర్వేలన్నీ కూడా టేకప్ చేయడం, ఈ సర్వేల ద్వారా మీకు సంబంధించిన వివరాలను మరి మేము పొందుపరిచి రానున్న రోజుల్లో మీకు మరింత మెరుగైన అవకాశాలు మరి ప్రభుత్వం తరఫు నుంచి కానీ, మన మున్సిపాలిటీ తరఫు నుంచి కానీ ఇవ్వడానికి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా దయచేసి మన పురపాలక సిబ్బంది, సెక్రటేరియట్ సిబ్బంది మీ ఇంటి దగ్గరికి వివరాల కోసం వచ్చినప్పుడు దయచేసి సహకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా నిన్న జిల్లా కలెక్టర్ గారు మన జిల్లా స్థాయిలో ఒక సమావేశాన్ని కలెక్టరేట్లో నిర్వహించడం జరిగింది. అది మూగ ప్రాణుల పట్ల క్రూరత్వాన్ని ప్రదర్శించకుండా మరి మనందరం కూడా మూగ ప్రాణులను కాపాడుకోవడం, సంరక్షించడం, మరి వాటిని ప్రజలకు ఇబ్బంది లేకుండా వాటిని ఏ రకంగా ఉంచాలి అనే దాని మీద ఒక
దిశానిర్దేశం చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ మేడం గారు. దాని ప్రకారం మన పట్టణంలో కుక్కలకు సంబంధించి మరి ఏబీసీ ఆపరేషన్స్ ద్వారా వాటి యొక్క సంతానోత్పత్తిని నిరోధించి రానున్న రోజుల్లో ఆ కుక్కల సంతతి వ్యాప్తి చెందకుండా చేయడం అనేది ఒక ప్రధానమైన ఇష్యూ. దానికి సంబంధించి కూడా ఒక ఏజెన్సీని మన జరిగిన కౌన్సిల్ సమావేశంలో గౌరవ కన్సూల్ వారు అనుమతి ఇవ్వడము, మరి ఆ కుక్కలకు సంబంధించిన సంతానోత్పత్తి జరగకుండా నిరోధించే ఆపరేషన్లు చేయడం కోసం వారు కొంత నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. ఆ ఏజెన్సీకి పిఆర్సి అంటారు, ప్రాజెక్ట్ రికగ్నిషన్ సర్టిఫికెట్. ఇది ఎనిమల్ వెల్ఫేర్ బోర్డు వాళ్ళు అందజేయడం జరుగుతుంది. నంద్యాల శ్రీ కోదండ రామాలయంలో శ్రీ భగవత్ శివ సమాజ్ కమిటీ సభ్యులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ మాఘమాసంలో శ్రీ కోదండ రామాలయంలో శ్రీ భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు రూపకల్పన చేశారు. అందులో భాగంగా ఈ మాసం 3వ తేదీ సోమవారం వసంత పంచమి సందర్భంగా అనగా సరస్వతీదేవి పుట్టినరోజు సందర్భంగా శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో శ్రీ సరస్వతి మాతకు అష్టోత్తర శతకలశ క్షీరాభిషేకం ఉదయం 8 గంటలకు జరపబడును. తదుపరి చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం ఉండును. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు సామూహిక ఉచిత కుంకుమార్చన మొదలగు కార్యక్రమాలు భక్తులచే చేయించబడును. అదేవిధంగా 4వ తేదీన మంగళవారం రథ సప్తమి సందర్భంగా లోక కళ్యాణార్థం కొరకు శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో ఉదయం 7 గంటలకు అరుణ హోమం, సుదర్శన హోమం, గణపతి హోమం, నవగ్రహ హోమం మొదలగు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని భక్తులందరూ పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కమిటీ సభ్యులు తెలిపారు. ముందస్తు వసంత పంచమి శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనగర్లో వెలిసిన కోదండ రామాలయంలో మాఘమాస ఉత్సవాల సందర్భంగా ఈ నెల 3వ తేదీ అంటే వచ్చే సోమవారం రోజు సరస్వతీదేవి పుట్టినరోజు సందర్భంగా ఉదయం 8 గంటలకు సరస్వతీదేవి అమ్మవారికి అష్టోత్తర శత క్షీర కలశాభిషేకము, తదుపరి అక్షరాభ్యాసాలు, అర్చనలు, సాయంత్రం 6 గంటలకు సామూహిక ఉచిత కుంకుమార్చన కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. కావున ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా 4/2/2025 రథసప్తమిని పురస్కరించుకొని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ఉదయం 7 గంటలకు సూర్య ఆరాధన, అరుణ హోమము, సుదర్శన హోమము మొదలగు కార్యక్రమములు నిర్వహించబడుచున్నవి. ఎవరైనా పాల్గొనదలుచుకుంటే ఆఫీస్ నందు మీ పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఓం నమో వెంకటేశాయ. భక్త మహాశయులకు మరియు భక్తాగ్రేసులకు శ్రీ భగవత్ సేవా సమాజ్ తరపున మాఘమాస శుభాకాంక్షలు తెలియచేయుచున్నాము. గత నెల 30వ తారీఖు నుంచి ఈ మాఘమాసం ప్రారంభమైనది. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చిన ఈ మాఘమాసం ఎంతో పవిత్రమైన మాసం. ఈ మాఘమాసం మాఘ స్నానములు అంటే నదిలలో కానీ సముద్రంలో కానీ ఈ మాఘ స్నానం చేస్తే ఎంతో పుణ్య ఫలితం కలుగుతుందని పురాణాలు చెప్పి ఉన్నారు. అందులో భాగంగా శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు ఈ మాఘమాసంలో ఈ నెల 3వ తారీఖున అనగా సోమవారం సంజీవనగర్ రామాలయంలో వెలిసిన సరస్వతీ మాతకు వసంత పంచమి సందర్భంగా 108 కలశములతో అష్టోత్తర శత క్షీరాభిషేకం అమ్మవారికి జరపబడును. ఉదయం 8 గంటల నుంచి ఈ కార్యక్రమం ఉండును. కావున భక్తాదులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ అమ్మవారి ఆశీర్వాదం పొందగోరుదని భావిస్తున్నాను. అదేవిధంగా ఈ సరస్వతీదేవి పుట్టినరోజు చిన్న పిల్లలకు ఉచితముగా అక్షరాభ్యాసము కూడా ఇక్కడనే ఉండును. కావున ఎవరైనా చిన్నపిల్లలు వచ్చి అక్షరాభ్యాసం ఆ కార్యక్రమం చేపించుకోవచ్చును. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు సరస్వతీదేవి అమ్మవారికి సామూహిక ఉచిత లక్ష కుంకుమార్చన కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. ప్రతి కార్యక్రమంలో పాల్గొని ఆ అమ్మవారి కృప పొందవలసిందిగా కోరుచున్నాము. మాఘమాసం 4వ తారీఖు అనగా మంగళవారం ఉదయం 7 గంటలకి రథసప్తమి సందర్భంగా సూర్యారాధన మరియు అరుణ హోమము, వెంకటేశ్వర స్వామి వారికి సుదర్శన హోమము మొదలగు కార్యక్రమం శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి తరపున నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో ఎవరన్నను పాల్గొనదలిచినచో ఆఫీసు నందు మీ పేర్లు నమోదు చేసుకోవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా
మనకు ప్రతి మాసములో 2 ఏకాదశి తిథులుందును. ఒకటి ముక్కోటి ఏకాదశి తిథి, రెండోది ఈ మాఘమాసంలో వచ్చే ఏకాదశి అనగా భీష్మ ఏకాదశి. ఈ భీష్మ ఏకాదశి కూడా ఎంతో ప్రాముఖ్యత గలది. ఈ భీష్మ ఏకాదశి సందర్భంగా శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో సాయంత్రం 6 గంటలకు డాక్టర్ డివి హైగ్రీవ గారిచే విష్ణు సహస్రనామ పారాయణం కూడా ఏర్పాటు చేయుచున్నాము. కావున భక్తులందరూ అన్ని కార్యక్రమంలో పాల్గొని ఆ దేవదేవుని ఆశీర్వాదం పొందవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్. శ్రీశైలం మల్లన్న హుండీ లెక్కింపులో 2,59,68,400 రూపాయల ఆదాయం సమకూరింది. దేవస్థానం పరిధిలోని చంద్రావతి కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ హుండీ లెక్కింపులో నగదుతో పాటు 64.20 గ్రాముల బంగారం, 3.17 కేజీల వెండితో పాటు పలు విదేశీ కరెన్సీలు లభించాయి. ఇందులో యుఎస్ఏ డాలర్లు 590, చైనా యువాన్స్ 100, సౌదీ అరేబియా రియాల్స్ 5, కువైట్ దినార్స్ 2, కెనడా డాలర్లు 10, యుఏఈ దిర్హమ్స్ 1090, సింగపూర్ డాలర్లు 14, ఖతార్ రియాల్ 1, యూరప్ 5, మలేషియా మలింగిల్స్ 23, యూకే పౌండ్స్ 45, ఆస్ట్రేలియా డాలర్లు 240, రష్యా రూబెల్స్ 30 తదితర విదేశీ కరెన్సీ రాబడిగా వచ్చింది. కాగా ఈ ఆదాయం జనవరి 9 నుంచి 30వ తేదీ వరకు భక్తులు సమర్పించినట్లు దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు. హుండీ లెక్కింపు ప్రక్రియను సీసీ కెమెరాలు, భద్రతా ఏర్పాట్ల నడుమ పగడ్బందీగా చేపట్టినట్లు తెలిపారు. నంద్యాల పట్టణంలో ఎప్పటికప్పుడు రైళ్ల గేట్లు వేస్తూ ఉండడంతో జనాలు ఇబ్బందులు పడుతూ మూలసాగరం, పొన్నాపురం కాలనీలో రైల్వే గేట్లను వేస్తూ ఉండగా రోజు 40 వరకు రైళ్లు నంద్యాల మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. మూలసాగరం వద్ద ఉన్న రైల్వే గేటు వేయడంతో పట్టణంలోని వీసీ కాలనీ, దేవనగర్, విశ్వాసపురం, జ్ఞానాపురం, విజయపురి, పర్మశాల, ఎంఏఎస్ నగర్ అలాగే మూలసాగరం గేటు ప్రాంతాలకు వెళ్లేవారు అవస్థల పాలవుతున్నారు. దాదాపు అరగంటకోసారి రైల్వే గేటును వేస్తూ ఉండడంతో 15 నిమిషాలు వృధా అవుతున్నాయని విద్యార్థులు, ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్య పరిష్కారానికి మూలసాగరం రైల్వే గేటు వద్ద అధికారులు అండర్ పాస్ వంతెనను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. తీసే లోపలనే నీళ్లు తీసే లోపల చాలా టైం పడుతుంది. పరిష్కారం చేస్తే బాగుంటుంది కదా. ఇది మాకు చాలా ఇబ్బంది అయిపోయింది. ఎంత ఇబ్బంది అయితే సాయంత్రం పూట 8:30కు వచ్చినామనుకో ఇక్కడ మాకు గంట పోతుంది. మళ్ళా ఇట్లా నుంచి పోవాలన్నా కానీ లేట్ చాలా ఇబ్బంది. దీంతో ఎంత సఫర్ అవుతున్నామంటే మేమైతే స్కూల్కు పిల్లలకి ఇబ్బంది అవుతుందని పోయి కొన్ని రోజులు శ్యామకాలువ దగ్గర ఉన్నాం. తర్వాత మళ్ళీ ఇప్పుడు పిల్లలంతా పెద్దలు అయిపోయినారని మళ్ళీ ఇక్కడ అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ చేసి బాగుంటుంది. ఎట్లా ఉంది అంటే హాఫ్ అన్ అవర్ రోజు ఇట్లే పరిస్థితి ఉంటుంది. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాల్సి వస్తుంది. మేము ఆర్మీ డిపార్ట్మెంట్ చేస్తాము. ట్రిప్పుకు పడుతుంది. అందులో పండగ కూడా ఒకవేళ 10 మినిట్స్ కానీ 20 మినిట్స్ కానీ ముందే వేయాలా. హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ ముందర గేట్ వేస్తున్నారు. మాకు దీనివల్ల చాలా ఇబ్బంది ఉంది. దయచేసి ఎట్లా దీన్ని ఒక గ్రౌండ్ బ్రిడ్జ్ వేయించి చేయాలని కోరుకున్నాం. ఎప్పుడో ఆల్రెడీ ఎస్టిమేట్ వేసారు కానీ ఇంతవరకు ఏం కాలేదు. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. 5 నిమిషాలు ఒకసారి పడుతుంది. దయచేసి దీన్ని దృష్టిలో తీసుకొని కొంచెం చేయవలసిన కోరుతున్నాం. సబ్వే పెట్టడం లేదు సార్. ప్రజలకు అందరికీ మంచిగా ఉంటుంది. శ్రీశైలంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్లను సంక్రాంతికి వస్తున్న సినిమా హీరోయిన్ గా చేసిన మీనాక్షి చౌదరి దర్శించుకున్నారు. ముందుగా ఆమె రత్నగర్భ వినాయక స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. గర్భాలయంలో మల్లికార్జున స్వామికి అభిషేకం నిర్వహించుకుని అమ్మవారికి కుంకుమార్చన పూజలు చేశారు. స్వామి అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం అమ్మవారి అర్చన ఆశీర్వచన మండపంలో అర్చకులు, వేద పండితులు వేదాశీర్వచనాలిచ్చి దీవించారు. ప్రముఖ హీరోయిన్ శ్రీశైలానికి రావడంతో అక్కడున్న వారు ఆమెతో సెల్ఫీ దిగేందుకు ఆసక్తి కనబరిచారు.
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ విద్యార్థులారా అందరూ ఏకం కండి. ఈ నెల 5వ తేదీన జరగబోయే వైఎస్ఆర్సీపీ ఫీజు పోరు కార్యక్రమం సందర్భంగా ఆళ్లగడ్డలోని స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి వైఎస్ఆర్సీపీ ఫీజు పోరు పోస్టర్ను ఆవిష్కరించిన ఆళ్లగడ్డ మాజీ శాసనసభ్యులు గంగుల బిజ్రేంద్ర రెడ్డి, అలాగే ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు విద్యార్థులకు హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చాలని కలెక్టరేట్లో వినతి పత్రాన్ని ఇస్తున్నామని ఆళ్లగడ్డ మాజీ శాసనసభ్యులు గంగుల బిజ్రేంద్ర రెడ్డి తెలిపారు. తారీఖున భారీ ఎత్తున నంద్యాలలో వైఎస్ఆర్సీపీ ఫీజు పోరు అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రానికి హామీలు ఇచ్చి ఈరోజు ప్రతి ఒక్కరిని ఏ విధంగా మోసం చేశారో మనం గమనిస్తూ ఉన్నాం. ఆ రోజు అధికారంలోకి రానికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలే కాదు, మరిన్ని పథకాలు తీసుకొని వచ్చి అవి కూడా కంటిన్యూ చేస్తాము. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలే కాకుండా మేము కూడా మరిన్ని పథకాలు ఇస్తామని చెప్పి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధమైన పథకాలు కూడా ప్రజలకు సంక్షేమ పథకాలు అందివ్వకుండా నేను చేయలేను, దానికి సంబంధించిన డబ్బులు లేవు అని చెప్పే మూర్ఖుడు ఈరోజు చంద్రబాబు నాయుడు. మళ్ళీ అదే విషయానికి వస్తే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను, నాకున్న సుదీర్ఘ అనుభవం ఎవరికీ లేదు, నాకున్న ఆర్థిక వ్యవస్థ మీద నాకున్నంత పటుత్వం ఎవరికీ లేదు అని చెప్పుకుంటే మేధావి చంద్రబాబు నాయుడు. ఈ విధంగా ఆయన తయారై ఈరోజు ప్రజల్ని మోసం చేస్తున్నాడు. ప్రతి వర్గాన్ని ఈరోజు మహిళలని, విద్యార్థుల్ని, ఉద్యోగస్తులని, రైతులని, ప్రతి ఒక్కరిని ఈరోజు మోసం చేసినాడు. ఈరోజు ముఖ్యంగా విద్యార్థులని ఈరోజు ఏదైతే ఆయన 2014 నుంచి 19 వరకు కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు అధికారం నుంచి దిగిపోయేసరికి ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆ రోజు ఉన్న విద్యార్థులకు సంబంధించిన బకాయిలు దాదాపు 12,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టి దిగిపోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ సంవత్సరం రోజులు అంటే జూన్లో ఆయన వచ్చినప్పటి నుంచి ఇప్పుడు జనవరికి దాదాపు 2,800 కోట్లు విద్యా దీవెన కింద విద్యార్థులకు చెల్లించాల్సి ఉంది. అదేవిధంగా 1,100 కోట్లు వసతి దీవెన కింద విద్యార్థులకు మెస్ ఫీజులు కానీ హాస్టల్ ఫీజుల కింద చెల్లించాల్సి ఉన్నాయి. ఇవన్నీ కూడా బకాయిలు పెట్టారు. ఈరోజు కట్టుకోలేని పరిస్థితి ఉన్న విద్యార్థుల్ని కాలేజీల నుంచి బయటికి పంపించేసే పరిస్థితి ఉంది. ఈరోజు వాళ్ళ భవిష్యత్తుతో కూడా ఆడుకుంటూ ఉన్నాడు. ఈరోజు మళ్ళీ వచ్చి నేను సంపద సృష్టిస్తాను, నేను రాష్ట్రానికి మెరుగైన భవిష్యత్తు ఇస్తాను, నేను విజన్ 2050 చూస్తానని కాదు. ఈరోజు కళ్ళ ముందర నాశనం అయిపోతున్న పిల్లల భవిష్యత్తు చూసి వాళ్ళకి త్వరితగతిన విద్యా దీవెన, వసతి దీవెన విడుదల చేసి చదువుకునే పిల్లలకి అమ్మఒడి విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆళ్లగడ్డ తాలూకాలో ఉన్న ప్రతి కాలేజీలో విద్యా దీవెన, వసతి దీవెన పిల్లలందరికీ కూడా పెద్ద ఎత్తున పిలిపిస్తున్నాం. రేపు 5వ తారీఖున మీ హక్కు కోసం మీరందరూ కూడా పెద్ద ఎత్తున కర్నూలులో నంద్యాలకు వచ్చి కలెక్టరేట్కి మనం భారీ ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇద్దాము. మీ హక్కు కోసం మేము పోరాడుతున్నాం కాబట్టి మీ అందరూ కూడా కలిసి రావాలని చెప్పి మేము మీ అందరినీ కూడా కోరడం జరుగుతూ ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల 1వ వార్డులో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ చేసిన మంత్రి ఫారూక్. రాష్ట్ర స్థాయి దివ్యాంగుల క్రీడలకు ఎంపికైన నంద్యాల జిల్లా క్రీడాకారులు. ఈ నెల 2వ తేదీ గుంటూరులో రాష్ట్ర స్థాయి దివ్యాంగుల క్రీడా పోటీలు. పలు సర్వేలకు వివరాలు అందించి సహకరించండి. మున్సిపల్ కమిషనర్ పి నిరంజన్ రెడ్డి. నంద్యాల శ్రీ కోదండ రామాలయంలో మాఘమాస మహోత్సవాలు. 3వ తేదీ వసంత పంచమి వేడుకలు.
శ్రీశైలం మల్లన్న సీసీ కెమెరాల పర్యవేక్షణలో హుండీ లెక్కింపులో 2.59 కోట్ల రూపాయల ఆదాయం. నంద్యాల మూలసాగరం వద్ద రైల్వే గేటు వేయడంతో నిలిచిన వాహనాలు అవస్థలు పడుతున్న ప్రజానికం. శ్రీశైలం మల్లన్న సన్నిధిలో సంక్రాంతికి వస్తున్న సినీ నటి మీనాక్షి చౌదరికి వేద మంత్రాలతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు. విద్యార్థులారా అందరూ ఏకం కండి. ఈ నెల 5వ తేదీన వైఎస్ఆర్సీపీ ఫీజు పోరు ఉద్యమాన్ని విజయవంతం చేద్దాం. మాజీ ఎమ్మెల్యే గంగుల నాని. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.